మహాదేవ శ్రీమాత్ర నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ద్వాదశ రాశులలో మరి ఈ యొక్క 7వ నెలకు సంబంధించి జూలై నెలలో కన్యా రాశి వారికి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, కన్యా రాశి వారికి ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఇక్కడ మరి వీరికి ఈ యొక్క గురుగ్రహము 9లో ఉండడము పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకోవచ్చు. కనుక అన్ని రంగాల వారికి అంతా మంచి ఫలితాలే ఉన్నది. వినోదములు, అనుకోని ఆదాయము, విద్యయందు లాభాలు, మంచి ఉద్యోగము, పదోన్నతి, మృష్టాన్న భోజనము, గృహమందు ఆరోగ్యము, కార్య అనుకూలత, మంచి అవగాహన పరిస్థితులు ఏర్పడుట, కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయుట, నూతన పనులు ప్రారంభించుట, అదేవిధంగా ధన కనక వస్తువులన్నీ కూడా అంటే భూమి కొనడం కానీ, లేదా చక్కగా కూడా ధనము సమృద్ధి అవ్వడం కానీ, ధాన్య లాభాలు కానీ, ధర్మ కార్యక్రమములు ఏవైనా నెరవేర్చుట కానీ, తీర్థయాత్రలు ఏవైనా చేయడం కానీ, దేవతా దర్శనాలు కానీ, ఇవన్నీ కూడా అన్నింటా కూడా శుభంగానే ఉంది ఈ యొక్క మనకు కన్యా రాశి వారు. కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమిటి అంటే, ఇక్కడ శనిగ్రహము ఈ నెల 29 నుండి అంటే జూన్ 29 నుండి వక్రం తిరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క వక్రం తిరిగేటువంటి సందర్భంలో మరి కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి అష్టమ శని లుక్స్ పడుతూ ఉన్నది. అష్టమాతో ఒక 130 రోజులు కొంచెము కన్యా రాశి వారికి కొంత కష్టంగా పెట్టేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క గురువు మూలకంగానే చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయడము, మీ మాట విలువ పెరగడము, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతున్నారు, వ్యాపారాలలో లాభాలు కలుగుతున్నాయి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు, చిరు వ్యాపారాలు మంచి లాభాలు పొందుతారు, ప్రయాణాలు లాభసాటిగా ఉన్నాయి, మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు, బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు, కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగమున
కొంత ఒత్తిడి మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం గందరగోళం ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్యానికి సంబంధించింది కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క శని వక్ర దృష్టి చేత కనుక శని వక్ర దృష్టి వలన మరి కన్యా రాశి వారికి తప్పకుండా కొంత 2022, 23లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో విన్నరా? ఆ విధమైనటువంటి ఇబ్బందులు కొంత ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉండబోతూ ఉన్నది కనుక అది గమనించుకొని శని సంబంధిత దానాలు గాని ఏవైనా చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.